అందరితో చర్చించి నిర్మాతలతో అయితే విద్యార్థులతో అయితే మరి చాలా దుర్భర పరిస్థితుల్లో ఉంది చలనచిత్ర పరిశ్రమ. ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్ అన్ని కూడా మూతపడి ఉన్నాయి ఇప్పుడు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇండస్ట్రీని ఆదుకోవాలి, మంచి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, వాడికి రాయితీలు ఇవ్వాలి, వాడిని ప్రోత్సహించాలి. ఆంధ్ర అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి మనకి. విశాఖపట్నం వాళ్ళు బీచ్ అయితే తీరం మనకు ఉంది, 950 కిలోమీటర్ల దూరం ఉంది. అంటే ఒక విశాఖపట్నం చెప్పట్ల, ఒక ఈ ప్రాంతం చెప్పట్ల. ఆంధ్ర రాష్ట్రంలో చాలా అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి అన్ని ప్రాంతాలు. అలాగే అక్కడ వాళ్ళందరూ కూడా ఇక్కడ నిర్మాతలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి సింగిల్ విండో సిస్టమ్ పెట్టి వాళ్ళని షూటింగ్ చేయాలనుకుంటే వెంటనే వాళ్ళకి పర్మిషన్స్ అయితే పోలీస్ ప్రొటెక్షన్ తో పాటు అన్ని సౌకర్యాలు వాళ్ళు ఉండడానికి అయితే అన్ని కూడా నెమ్మదిగా జరిగేది కాదు. ఎవరిని బలవంతం పెట్టేది కాదు, వచ్చేయండి ఒకటి పట్టుకుని బలవంతం చేసేది కాదు, ఎవరి ఇష్టం వాళ్ళది. అటువంటిది ఇక్కడ మనం వాళ్ళకి తగిన రాయితీలు ఇచ్చి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. వాళ్ళ ఇష్టంకి వాళ్ళని ప్రోత్సహించి ఇక్కడ కూడా ఈ యొక్క చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయాలి. వాళ్ళు చూస్తాం మనం ఒక సినిమా కలెక్షన్ చూసుకుంటే మనం 70% మనకి ఆంధ్ర రాష్ట్రం నుంచి కలెక్షన్ వస్తుంది, 30% తెలంగాణ నుంచి. అలాంటిది ఇక్కడ ఇంత మంచి ఆదుకుపోయిందంటే అప్పుడు హైదరాబాద్ రాజధాని వాళ్ళ అమరావతి కూడా అభివృద్ధి చెందుతుంది. అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతుంది ఆంధ్ర రాష్ట్రం, అన్ని ప్రాంతాలు కూడా. అలాగే అన్ని ప్రాంతాల్లో కూడా చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఈనాడు ఈ యొక్క బృహత్కర కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది.